కంటే భిన్నంగా దాదాపుగా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టన్నా 140 లక్షల టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. కొంచెం వాళ్ళ రైస్ మిల్లుల దగ్గర హమాలి కొరత ఉందని చెప్తున్నారు. మాకు కూడా కొంత హమాలి కొరత ఏర్పడ్డది ఇక్కడ. దాన్ని అధిగమించి మేము ఎప్పటికప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు కానీ జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కాకుండా ఎట్లయితే వడ్లు కొనాలనేది ఆలోచన చేస్తూ మేము ముందుకెళ్తున్నామన్నా. తప్పకుండా మేము చివరి గింజ వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, చివరి గింజ వరకు మేము కొనుగోలు చేస్తామని మేము రైతులకు తెలియజేస్తున్నామన్నా. మేము చివరి గింజ వరకు. టీఆర్ఎస్ పార్టీ సరే హరీష్ రావు విషయం, మీ కాన్స్టిట్యున్సీ విషయం అట్లా పక్కన పెడితే బాల్క సుమన్ కూడా నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అంటే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది, ధర్నాలు చేయాలి, రాస్తారోకాలు చేయాలి, ఆఫీస్ తగలబెట్టాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంది. అంటే అట్లాంటి పరిస్థితుల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయిందా తెలంగాణ రాష్ట్రాన్ని? ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితులు? మీరు ఎట్లా ఆయన వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకుంటారు అన్నా? ముందస్తుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం అంటేనే రైతులను, యువకులను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మ బలిదానాల మీద, వాళ్ళ శవాల మీద రాజకీయం చేసేది. గతంలో కూడా మీరు చూసారు, తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటాడు కానీ ఒక యువకుల్ని శ్రీకాంత్ చార్ని రెచ్చగొట్టి ఆయన చనిపోయే విధంగా చేసింది హరీష్ రావే. అది మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న సమాజానికి మొత్తం తెలుసు. కానీ చనిపోయింది మాత్రం యువకులు, బంగారుమయమైంది మాత్రం తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే. వాళ్ళకి రెచ్చగొట్టు అలవాటే. ఇప్పుడు మీరు నిన్న మొన్న చూసి మీరు అన్నట్టన్నా బాల్క సుమన్ ఏదైతే మాట్లాడిండో అది బీఆర్ఎస్ నాయకులకు నిదర్శనం. బాల్క సుమన్ మాటలే. నేను ఏం చెప్పిండు, కేవలం మనం ఎక్కడ ధర్నాలు చేసినా 5 మంది 10 మంది రైతులే వస్తుర్రు, 70 మంది మన నాయకులు, మన బీఆర్ఎస్ నాయకులే ఉంటుర్రు, ఇంకా మోటివేట్ చేసి రైతులను రోడ్ల మీద తీసుకోపోర్రి, అవసరమైతే ఒక మిలిటెంట్ లాగా మారి రైలు పట్టాలు కోయండి. ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో ఆ కార్మిక ఏదంటే ఏమంటారన్నా ఆఫీసులు ఉన్నాయి కదా, సింగరేణి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసులను తగలబెట్టండి ఒక మిలిటెంట్ లాగా మారి. మీకు డబ్బులు లేకపోతే మీరు కాలబెడితే డబ్బులు ఎట్లా రావో మేము చూసుకుంటాము అని ఎట్లయితే రెచ్చగొడుతుండో, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీఆర్ఎస్ అనేది స్టార్టింగ్ నుంచే ఉన్న ఇదే వాళ్ళ సిద్ధాంతం. ఏంటంటే రైతులను రెచ్చగొట్టాలి, యువకులను రెచ్చగొట్టాలి, వాళ్ళ శవాల మీద వీళ్ళు గద్దెనెక్కాలనే ఆలోచనే ఇలా బీఆర్ఎస్ సిద్ధాంతమే. దానికి నిదర్శనమే ఇలా ఏదైతే బాల్క సుమన్ మాటలే నిదర్శనం దానికి. ఇంకో విషయం ఏంటంటన్నా, ఈరోజు ఏదైతే హరీష్ రావు గారు మా చిన్న కోడూరు మా మార్కెట్ ఆఫీస్ కాడికి వచ్చి రేవంత్ రెడ్డి గాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని వీళ్ళ సంస్కారం ఈయనే కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో వంటుండని చెప్తుండు. హరీష్ రావు గారు మేము కాంగ్రెస్ అంటే నేను కూడా అనొచ్చు, హరీష్ రావు గారు అనేటోడు ఎక్కడ పని చేయలేదు గత 10 నెలల్లో అని నేను కూడా అనొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే సంస్కారవంతమైన పార్టీ, సంస్కారంగా ఉంటాం కాబట్టి మేము అలాంటి మాటలు